నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్. అభ్యర్థులు గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచన. 29 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడి. రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేలా సహకరించాలన్న డైరెక్టర్ జైసింగ్ రాథోడ్. ఇటీవల జరిగిన న్యూరో ఆపరేషన్ల వివరాలను తెలిపిన వైద్యులు. జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండించిన పాత్రికేయులు. నల్ల బ్యాడ్జీలతో నిరసన. మోహన్ బాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్. గ్రూప్ 2 పరీక్షలు వ్రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు ఆయన విస్తృత సూచనలు చేశారు. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరగనున్న నేపథ్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు 29 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్ అర్బన్ పరిధిలో 14, ఆదిలాబాద్ రూరల్లో 4, మావలాలో 10, జైనత్లో 1 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేయగా 10,428 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. 2 రోజులు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో 4 దఫాలుగా పరీక్షలు జరుగుతాయని, పరీక్షా కేంద్రంలోకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాలన్నారు. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో కేంద్రాలకు రాకూడదని, గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. రిమ్స్ ఆసుపత్రిలో అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన న్యూరో ఆపరేషన్ వివరాలతో పాటు ఆసుపత్రిలో పరిశుభ్రతకు సంబంధించిన విషయాలపై బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు వివరాలను వెల్లడించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సలను సైతం విజయవంతంగా చేస్తున్నామని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచించారు. బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఇటీవల న్యూరోకు సంబంధించిన 2 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. సమావేశంలో సూపరింటెండెంట్ అశోక్, ఆర్ఎంఓ చంపత్రావు, న్యూరో వైద్యులు విజయ్ మోహన్ రాజు, డాక్టర్ జక్కుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ న్యూరోకు సంబంధించి 2 ఆపరేషన్లను డాక్టర్ విజయ్ మోహన్ చేశారని, ప్రస్తుతం రోగులు కోలుకుంటున్నారని తెలిపారు. రోగులకు ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులు, సిబ్బంది సూచనలు పాటిస్తూ తమకు సహకరించాలని కోరారు. ఇకపై రోగితో పాటు సహాయకులకు సైతం పాస్ ఇస్తామని, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రోగులను చూసేందుకు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సమయం ఇస్తున్నామని, అదేవిధంగా ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని సైతం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వివరించారు. అంతకుముందు న్యూరో వైద్యులు విజయ్ మోహన్ రాజు మాట్లాడుతూ న్యూరో ఆపరేషన్లకు సంబంధించిన వివరాలను తెలిపారు. ప్రస్తుతం రోగులు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మన సూపర్లో అన్ని రకాల మేజర్ సర్జరీ అవుతున్నాయి కనుక, ఉదాహరణ ఇవి 2 న్యూరో సర్జరీ. సో ప్రతి ఒక్క పేషెంట్ ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా రిమ్స్కి వచ్చి అడ్మిట్ అయ్యి వాళ్ళు మన యొక్క సేవలు తీసుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్ అనేది మన అందరిది. ఇప్పుడు ఏమైతుందంటే 30% మహారాష్ట్ర పీపుల్ వస్తున్నాం మనకు. మెయిన్ సెకండ్ కంటెంట్ ఏంటంటే మన హాస్పిటల్, మన పరిసరాల పరిశుభ్రత మెయిన్ థింగ్. మీరు నేను అబ్జర్వ్ చేసిందంటే వచ్చిన ప్రతి పేషెంటు గుట్కాలు తింటున్నారు, పాన్ తింటున్నారు. హాస్పిటల్ కొంతవరకు స్పైల్ అవుతుంది. దయచేసి మీ ద్వారా నేను ప్రజలు కోరుకునేదంటే రిమ్స్కి వచ్చే పేషెంట్ ఎవరు కూడా గుట్కాలు, పాన్లు తినకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా బయటపడేయాలి. మా సెక్యూరిటీ కూడా సూపర్ హాస్పిటల్లో కావచ్చు, రిమ్స్ జనరల్ హాస్పిటల్లో కావచ్చు, ఖచ్చితంగా స్ట్రిక్ట్ వాళ్ళని వెరిఫై చేస్తున్నాము. ప్రతి చెక్ చేసే లోపల పంపిస్తున్నాం. పంపిణీ కూడా ఇన్స్పెక్టర్ నేను, అశోక్ సూపరింటెండెంట్ గారు, మా హెడ్ నర్సెస్, మా మిగతా డాక్టర్లు, ఆర్ఎంఓస్ రౌండ్ చేస్తున్నాం. చేసినా అక్కడక్కడ కొన్నిసార్లు మళ్ళీ ఉంచుతున్నారు. దయచేసి మీ ద్వారా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎవరు కూడా గుట్కాలను, పాన్లు కానీ అటువంటి మత్తు పానీయాలు తీసుకురాకుండా ఒకటి ఉండాలి. సేమ్ థింగ్ ఇంకో ఒక మెథడ్ ఏంటంటే ఆల్రెడీ మనము విజిటర్స్ టైం, పాత టైం ఉంది. బట్
జనాలు కొంత వింటలేరు, మా సెక్యూరిటీతో గొడవపడుతున్నారు. దయచేసి మీ ద్వారా ప్రజలకు కోరేందంటే మేము 12 to 1 మార్నింగ్ విజిట్ టైం పెడుతున్నాం, అదేవిధంగా ఈవినింగ్ 4 to 6. అండ్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో పేషెంట్ అందరూ బాగా సర్జరీ అయిపోయి కోలుకోవడం జరిగింది. ఫస్ట్ పేషెంట్ అతని పేరు సంతోష్. అతనికి నడునొప్పి ఉండడం వల్ల ఒక 2 years నుంచి నడునొప్పి, కాళ్ళు లాగడము, తిమ్మిళ్ళు అన్ని ఇబ్బందులు అని చెప్పి మన దగ్గరకు వచ్చాడు. సో అతన్ని అడ్మిట్ చేసి MRI CT చేయించడం జరిగింది. అతనికి నడుం భాగంలో అంటే లంబార్ కెనాల్ సినోసిస్ అంటాము ఇబ్బంది అనేది. సో అతనికి నడుంకి సర్జరీ చేయడం జరిగింది. వార్షిక తనిఖీల్లో భాగంగా భీంపూర్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ గౌసాలం తనిఖీ చేశారు. ముందుగా పోలీసు సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. స్టేషన్ ఆవరణను పరిశీలించి పరిసరాలను ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. స్టేషన్ సిబ్బంది ద్వారా స్క్వాడ్ డ్రిల్ను తీసుకొని వారి కవాతును పరిశీలించారు. స్టేషన్ రిసెప్షన్ సెంటర్, రికార్డులు, ఫైళ్ల నిర్వహణ, సిబ్బంది విధులు తదితర అంశాలను పరిశీలించారు. స్టేషన్లో నమోదైన ప్రతి ఒక్క కేసు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారుల పట్ల వ్యవహరించే తీరును, నమోదైన కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. భీంపూర్ పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తూ గ్రామాలను సందర్శిస్తూ ఉండాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. ముందస్తు సమాచారాన్ని తెలుసుకుని శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జైనత్ సిఐ సాయినాథ్, ఎస్ఐలు పురుషోత్తం, భీంపూర్ ఎస్ఐ కలీం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బుధవారం జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మోహన్ బాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు. మోహన్ బాబు రిపోర్టర్లపై దాడి చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ నుండి ర్యాలీగా తరలివచ్చి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబుపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ జేఏసీ కన్వీనర్ దేవేందర్ మాట్లాడుతూ పాత్రికేయులపై మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే ఆయనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. నిన్న జరిగిన ఘటన దురదృష్టకరం. విధి నిర్వహణలో భాగంగా ఒక రిపోర్టర్, TV9 రిపోర్టరు మోహన్ బాబు వివరణ కోరగా ఆయన ఆ విధంగా స్పందించడం తప్పు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన రిపోర్టర్లపైన, కెమెరామెన్లపైన దాడికి పాల్పడడం సిగ్గుచేటు. దీన్ని మేము జర్నలిస్టు యూనియన్ తరఫున ఖండిస్తున్నాం. జర్నలిస్టులు వృత్తిరీత్యా విధి నిర్వహణలో భాగంగానే మేము మోహన్ బాబుని ఒపీనియన్ తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నటువంటి, రాజకీయ జీవితంలో ఉన్నటువంటి, సినిమా యాక్టర్గా పనిచేసినటువంటి మోహన్ బాబు వివరణ కోసం వెళ్తే TV9 మిత్రుడు వీడియో జర్నలిస్టు రంజిత్, అదేవిధంగా TV5 సూర్యం జర్నలిస్టుల పైన బౌన్సర్ల చేత భౌతిక దాడి చేయడం అనేది మేము TUWJ H143 తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా TUWJ IJU జిల్లా అధ్యక్షులు దేవిదాస్తో పాటు పలువురు పాత్రికేయులు కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందజేశారు.
జర్నలిస్టు ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా ప్రతినిధులపై జరిగిన దాడి సంఘటన దురదృష్టకరం. జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో భాగంగా సినీ నటుడు మోహన్ బాబు ఇంటి పంచాయతీ కవరేజ్కి వెళ్ళడం జరిగింది. అయితే మీడియా ప్రతినిధులు వివరణ కోరగా వారిపై అమానుషంగా దాడి చేయడం జరిగింది. ఇందులో TV9 ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఇలాంటి ఘటనలు మన రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ఇది భంగపాటు. మోహన్ బాబు వెంటనే మీడియాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా, అలాగే మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబుని చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వెంటనే అరెస్ట్ చేయాలని TUWJIJ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. నిన్న కవరేజ్కి వెళ్ళిన వీడియో జర్నలిస్టుల పైన కూడా కానీ అదే రిపోర్టర్ల పైన కానీ మోహన్ బాబు గారు తమ బౌన్సర్లతోని మా వీడియో జర్నలిస్టుల కెమెరాలను కూడా ధ్వంసం చేయించి దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనలు ఆయనపై జరగకుండా మళ్ళీ ఇంకా ఎవరు చేయకుండా మోహన్ బాబుపై తగు చర్యలు తీసుకోవాలి. ఆయనపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. పెళ్లి అయిన వెంటనే లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తే వారికి ఇబ్బంది ఉండదని, ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేల మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలానికి చెందిన 73 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ సావాపురే విలాస్, డిప్యూటీ తహసీల్దార్ వామన్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలలో మద్య దళారులను నమ్మవద్దని సూచించారు. ఎవరికి కూడా ₹1 ఇచ్చే అవసరం లేదని, సంక్షేమ పథకాలు లబ్ధిదారుల హక్కు అని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో కష్టపడి ఆడపిల్లల పెళ్లి చేస్తారని, వారికి అండగా పెళ్లి అయిన వెంటనే పథకం ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెచ్చినటువంటి అప్పును తీర్చలేక, వడ్డీలు కట్టలేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతుంది. నేను మొన్ననే ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసిన, సంబంధిత అధికారులకు కూడా చెప్పిన, పెళ్ళైన తర్వాత ఒక వారం 15 రోజుల లోపల చెక్కులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయాలా. ఎందుకంటే దరఖాస్తులు పట్టుకొని నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆ ₹1,00,000 ఏదో ఒక నెల లోపల వాపసిస్తామని, 2 నెలల లోపల వాపసిస్తామని ఊళ్ళేయడన్నా పోతే పోని ₹5,000 వడ్డీ అని సూరు తెచ్చుకుంటాం. ఆ చెక్కు ఏడాది 6 నెలలు, 7 నెలలు, 8 నెలల వరకంటే ఒక 30,000, 40,000 మనకు తెలకుంటేనే వడ్డీ అయిపోతుంది. గీతా జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. గీతా సమాజం ఆధ్వర్యంలో భగవద్గీత, విష్ణు సహస్ర పారాయణం జరిపి గీతా ప్రాశస్త్యాన్ని వివరించారు. అన్ని వేదాల సారమైన భగవద్గీతను చదివి ఆచరణలో పెడితే జీవితంలో సత్ఫలితాలను సాధించవచ్చని శ్రీ యోగానంద సరస్వతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో బుధవారం గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండే శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరపగా గీతా సారాంశాన్ని భక్తులకు వివరించారు. శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఆరాధించారు. గీతా సమాజం ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టి వాటి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ గత 43 సంవత్సరాలుగా గీతా జయంతి రోజున సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివారం చిన్నారులకు గీతను నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భగవద్గీత సమస్త మానవాళి జీవన విధానం గురించి చెప్పబడిందని వివరించారు. గీతా ప్రాశస్త్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. ప్రతి ఆదివారం నాడు కూడా 12వ అధ్యాయము మరియు గీత నేర్పించడం, ప్రత్యేకంగా పిల్లలకు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆదివారం జరిగే భగవద్గీత క్లాసులు నేర్పించే తరగతులు మరియు గీతా పారాయణము దీంట్లో ఇట్లా 43 సంవత్సరాల నుంచి జరుగుతున్నది.
మన గోపాలకృష్ణ మఠం నందు కూడా 18 అధ్యాయాలు పూర్తిగా గీతాపారాయణం నిర్వహించడం జరుగుతుంటుంది. మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సింది భగవద్గీతను ఏదో ఆధ్యాత్మిక గ్రంథంగా భావించకుండా భగవద్గీత అనేది పూర్తి మానవాళి కోసము చెప్పబడ్డది. మానవుడి జీవన విధానం గురించి చెప్పబడ్డది. భగవద్గీత యొక్క మనం అర్థం చేసుకోవాల్సింది భగవద్గీతను ముఖ్యంగా సమత్వం ఉచ్యతే అని చెప్పబడ్డది. సమత్వం అంటే బ్యాలెన్స్గా ఉండడము, ఏది కూడా అతి కాకుండా, అతి ఎక్కువ కాకుండా, అతి తక్కువ కాకుండా బ్యాలెన్స్గా జీవించడమే భగవద్గీత యొక్క ముఖ్య లక్ష్యం. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలని డీఈఓ ప్రణీత సూచించారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఆదిలాబాద్ అర్బన్ సీఎం కప్ పోటీలను బుధవారం ప్రారంభించగా విద్యార్థులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు దోహదం చేస్తాయని డీఈఓ ప్రణీత తెలిపారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఆదిలాబాద్ అర్బన్ సీఎం కప్ పోటీలను బుధవారం ప్రారంభించారు. విద్యార్థులను పరిచయం చేసుకున్న అనంతరం వారితో సరదాగా వాలీబాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ సోమయ్య, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటూ క్రీడా స్ఫూర్తిని కనబరచాలని ఈ సందర్భంగా డీఈఓ ప్రణీత అన్నారు. పట్టణ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అంటే మీలో ఉత్సాహం పెరగాలి. చదువు అంటే కొంచెం ఇది కూడా మనం కొంచెం పరిగణలో పక్కకు పెట్టి మనలో ఉన్నటువంటి టాలెంట్ని మనం బయట చూపెట్టాలి. మరి మనం ఈ కార్యక్రమంలో ఈరోజు మనము కబడ్డీ ఉంది, ఇంకేంటి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఇవన్నీ ఉన్నవి. కానీ ఆడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అంటే స్మూత్ లేదు భూమి, కాబట్టి మంచిగా అంటే ఒకరినొకరు దెబ్బకుండా స్ట్రెచ్ చేయకుండా ఆ విధంగా మీరు ఆడాలి. మంచి ప్రైజ్ సంపాదించాలి. ఇంకా స్టేట్ లెవెల్ వెళ్ళి అక్కడ మంచి జిల్లాకు మంచి పేరు తేవాలి. పట్టణంలోని శివాజీ చౌక్లో గల కూరగాయల మార్కెట్లో మున్సిపాలిటీకి చెందిన దుకాణాలు శిథిలావస్థకు చేరుకోగా వాటిని అధికారులు కూల్చివేశారు. పుర అధికారులు పోలీసుల సమక్షంలో ఈ ప్రక్రియను చేపట్టగా దుకాణాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని కూలుస్తున్నట్లు పుర కమిషనర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ కూరగాయల మార్కెట్లో శిథిలావస్థకు చేరుకున్న మున్సిపల్ దుకాణాలను అధికారులు కూల్చివేశారు. కూల్చివేతకు సంబంధించి కోర్టు నుండి ఉత్తర్వులు రావడంతో దుకాణాలను కూల్చారు. మున్సిపల్కు సంబంధించి 36 దుకాణాలు ఉండగా అందులో 17 దుకాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు నుండి వాటి కూల్చివేతపై ఉత్తర్వులు రాగా పుర కమిషనర్ సివిఎన్ రాజు, 1 టౌన్ ఎస్ఐ అశోక్ల పర్యవేక్షణలో దుకాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు మాట్లాడుతూ మార్కెట్లో ఉన్న 17 దుకాణాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని కూల్చివేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అద్దెకు ఉంటున్న వారికి సమాచారం ఇవ్వగా వారు ఖాళీ చేశారని అన్నారు. ఖాళీ స్థలంలో చేపట్టబోయే నిర్మాణాలపై కౌన్సిల్లో చర్చించే తీర్మానాలు చేస్తామని పేర్కొన్నారు. కూలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆర్డీబీ వారు కూడా వాళ్ళు సౌండ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. శిథిలావస్థను కంపల్సరీ వేకెట్ చేయాలని చెప్పేసి, అంతేకాకుండా కోర్టు నుంచి కూడా దాన్ని డిమాండ్ చేయాలని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. దీనికి స్పందించి వాళ్ళకి ఎవరైతే అందులో రెండుకున్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు వాలంటరీగా వేకెట్ చేయడం జరిగింది. వాటినే మేము ప్రస్తుతానికి ఈరోజు వాటిని మేము డిమాండ్ చేస్తున్నాం, ఎలాంటి ప్రమాదం జరగకుండా. తదుపరి దాని మీద ఏం చేయాలో మేము కౌన్సిలర్ డిసైడ్ చేస్తాము. మా కొత్త ప్రపోజల్ పెట్టి కొత్త షాప్ కట్టాలని అనుకుంటున్నాము. ఇంకా ప్రపోజల్ స్టేజ్లో ఉంది. దీనిలో ఎవరు అందరూ చెందాల్సిన అవసరం లేదు. పట్టణంలోని రిమ్స్ ఎదుట గల అంబేద్కర్ విగ్రహాన్ని మాతా రమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బౌద్ధ వందనం సమర్పించారు. కార్యక్రమంలో మహిళా మండల్ ప్రధాన కార్యదర్శి బేబీబాయ్ కానిందే, పట్టణ కార్యదర్శి సులోచన, రాంబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా మండల్ అధ్యక్షురాలు శోభాతాయి తుల్జాపురే మాట్లాడుతూ
అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన బిల్లులు రావడం లేదన్న కారణంతో ఆవిష్కరించలేదని, మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. రాజ్యాంగ రచయిత అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించడం సరికాదని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు అన్నారు. సమస్యల సాధనే లక్ష్యంగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెండింగ్ వేతనాలను చెల్లించడంతో పాటు కోడిగుడ్ల బిల్లులను విడుదల చేయాలని నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు లక్ష్మి, రాంబాయి, శ్రీదేవి, చంద్రకళ, సుజాత, గంగామణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహించడం సరికాదన్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించడం లేదన్నారు. కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇస్తామన్న హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ నెరవేర్చడం లేదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వమే సరుకులను అందించి ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని ఎండిఎం దాన్ని ప్రైవేటు పరం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ ప్రైవేటోళ్లకు ఇస్తే ఇది చాలా అన్యాయం జరుగుతుందనే దాంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 23 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మరి పిల్లలకు పౌష్టికాహారం పెడతా ఉంటే 20 సంవత్సరాలుగా వాళ్ళకు ఒక ఐడెంటి కార్డు ఇవ్వకుండా మన కార్మికులు కూడా గుర్తించకుండా మరి ఈరోజు వెట్టి చాకరీ చేయిస్తూ చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మేము చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి వాళ్ళ కష్టాన్ని గుర్తించాలనే దాంతో ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న కేరళ ప్రభుత్వంపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు అన్నారు. సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక, టీఏజీఎస్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు బండి దత్తాత్రేయ్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ ఆషన్న, అన్నముల కిరణ్, ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు మాట్లాడుతూ కేరళలో అందుతున్న ఆదర్శవంతమైన పాలనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. అన్ని రంగాల్లో కేరళ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తోందని పేర్కొన్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం అనేటువంటిది దేశంలోనే అన్ని రంగాలలో అది ఏంటంటే యాలకులు, లాంగాలు, రబ్బర్లు ఉత్పత్తిలో అదేవిధంగా ఎగుమతులు ఈ విదేశాలకు చేసి భారతదేశానికి ఏదైతే విదేశీ మార్గద్రవ్యం తీసుకొచ్చేది దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి చూసిపోయాడు కానీ ₹1 ఇవ్వలేదు. ఆ రకంగా వరద బాధితులకు ఇవ్వడం లేదు. ఎలాంటి కష్టం వచ్చినా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. రెండోది, రాష్ట్రానికి రావాల్సినటువంటి 57,400 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా అంటే 3.7% ఇవ్వాలి. కానీ దాన్ని 1.5కు తగ్గించి ఆ నిధులు తగ్గించడం జరిగింది. ఆహార ధాన్యాలకు ఇవ్వవలసింది అది ఇవ్వడం లేదు. రుణము పరిధి ఉన్నది, దానికి రుణం తీసుకునే రాష్ట్రానికి ఉన్న ఆ పరిధిని కూడా రుణాలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నది. కొలాం హక్కుల సాధనే ధ్యేయంగా చేపట్టనున్న చలో ఊట్నూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుమ్రం సూరు యువసేన ప్రతినిధులు పిలుపునిచ్చారు. బేలా మండల కేంద్రంలో బుధవారం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. యువసేన జిల్లా అధ్యక్షులు కుమ్రరాజు, మండల అధ్యక్షులు మడావి జంగు, మడావి మారుతి, తుకారాం, భీమరావు, లాలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్. అభ్యర్థులు గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచన. 29 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడి. రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేలా సహకరించాలన్న డైరెక్టర్ జైసింగ్ రాథోడ్. ఇటీవల జరిగిన న్యూరో ఆపరేషన్ల వివరాలను తెలిపిన వైద్యులు. జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండించిన పాత్రికేయులు. నల్ల బ్యాడ్జీలతో నిరసన. మోహన్ బాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.